విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిననూరి దర్శకుడు. ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్ పై సాయి సౌజన్య నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ స్వరాలందించారు. శ్రీలంక బ్యాక్డ్రాప్ తో సాగే ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాను దర్శక సంచలనం సందీప్ రెడ్డి వంగా చూశారు. దర్శకుడు గౌతమ్ సినిమా కథను చక్కగా చెప్పారని, సినిమాలో కీలక భాగమైన 40 నిమిషాలు చూశారని, కొంత చూసిన తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం తనకు కలిగిందని సందీప్ చెప్పారు. విజయ్ దేవరకొండ తన కెరీర్లోనే మంచి నటన కనబరిచారని, సినిమా విజయంపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. కింగ్డమ్ సినిమాకు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చి సినిమాకు మద్దతుగా నిలిచారు. అట్టడుగు వర్గాల ప్రజల కోసం ఓ వర్గానికి చెందిన నాయకుడిగా హీరో చేసే పోరాటమే ఈ సినిమా. కింగ్డమ్ ట్రైలర్ బాగుందని టాక్ వస్తోంది. ఇటీవల సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు కూడా మంచి రిపోర్ట్ ఇచ్చారు. సినిమాలోని రక్తపాతం, యాక్షన్ సన్నివేశాలు చూసి వాటికి రంగు మార్చామని చెప్పి యూఎస్ సర్టిఫికేట్ జారీ చేశారు. సినిమా చాలా విభిన్నంగా ఉందన్నారు. సెన్సార్ బోర్డు సభ్యులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. గన్ లోడ్ చేసి ఎక్కువ పెట్టామని, సినిమా రన్ టైం 162 నిమిషాలు ఉందని చెప్పారు. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది.